థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్లో ఉన్న పేషెంట్స్కి మనం సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్ ఉన్న పేషెంట్స్కి సిమ్టమ్స్ రిలీవ్ అవ్వట్లేదు మెడికల్ మేనేజ్మెంట్తో, ప్రాపర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళలో లేజర్ హెమరాయిడోపెక్సీ అంటాము, కొన్ని కన్వెన్షనల్ హెమరాయిడల్ సర్జరీస్ ఉంటాయి, కొన్ని స్టాప్లర్ హెమరాయిడెక్టమీ ఉంటాయి, కొన్ని ఆర్టీరియల్ లైగేషన్స్ ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇవి కామన్గా చేసే ప్రొసీజర్స్. ఇంకా ఫిషర్స్ అంటే వాటికి ఎక్కడైతే మనకి పుండులాగా ఏర్పడుతుందో దానివల్ల ఏంటంటే మనకి మోషన్కి వెళ్ళే దగ్గర స్పింక్టర్స్ అనే కంట్రాలు ఉంటాయి. సో అది 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాము. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఆ స్పింక్టర్ని కొంచెం రిలీజ్ చేసి ఆ ఫిషర్ అనేది మనం ఎక్సర్సైజ్ చేస్తే పుండు మాని మోషన్ ఫ్రీగా వెళ్ళినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇంకా ట్యూమర్స్ లాంటివి కానీ, పాలిప్స్ లాంటివి కానీ ఏమన్నా ఉంటే వాటిని కొంచెం బయాప్సీ లాగా చేసి దాని తర్వాత డిపెండ్స్ ఆన్ దట్ ఫర్దర్గా ఇంకా ఇవాల్యుయేట్ చేసి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి ట్యూమర్స్ ఉంటే స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ కొన్ని ఎనోరెక్టల్ కార్సినోమాస్ అనేవి ఉన్నప్పుడు ఇనిషియల్గా కీమో రేడియోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది.